ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం. అది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ సాటర్డే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసారు, నిన్న ఒక ఫార్వర్డ్ వచ్చింది వాట్సాప్ లో, కొడుకు తల్లిని చంపే పరిస్థితికి వచ్చేసాడు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నిజంగా ఆశ్చర్యపోయింది. ఇది ఫేక్ న్యూస్ అనుకున్నా నాకు ఫార్వర్డ్ వచ్చినప్పుడు. అంటే ఆ కొడుకు సినిమాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి డాన్ అవ్వాలి, ముంబైకి వెళ్ళి సో తల్లిని చంపి వెళ్తే అక్కడ నేను గౌరవిస్తారు అండర్ వరల్డ్ పరిస్థితికి వచ్చేసారు. బాబు తిరిగి వచ్చిన కొంచెం కూడా రిమోర్స్ లేని పరిస్థితి. అతను చేసింది కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు కూడా. సో వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పవిత్రమైన బాధ్యత ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జెండర్ సెన్సిటివిటీ చాలా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ పుస్తకాల్లో మేము మార్పులు చేర్పులు చేసాం. నేను మారుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు మారుతున్నారు. జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా అవసరం. బలంగా మన పిల్లలకు ఎంకరేజ్ చేయాలి. ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ రొటీన్ మనం చేస్తున్నాం, ఇంకా స్ట్రెంథెన్ చేద్దాం. యోగా, స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ గారు ఆయన కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీల్డ్ నుంచి పిల్లలకి ఏం కావాలో ఐఏఎస్ స్టూడెంట్ కిట్స్ కూడా ఇస్తున్నాం, స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. దెన్ అక్కడ నుంచి ఇప్పుడు శాప్ ద్వారా కూడా వి వాంట్ టు క్రియేట్ మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో ఆ ఫోకస్ కూడా నేను తీసుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరూ ఫాలో అయ్యి ఉండొచ్చు. 2 సంవత్సరాల్లో కూడా చాలా మంది నేను విద్యాశాఖ తీసుకుంటున్నానంటే వద్దని వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం 95% మంది వద్దు అని చెప్పారు. కానీ సమాజంలో ఏ మార్పు అయితే తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు విద్య నుంచే సాధించగలుగుతామని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే మనందరిపైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న డిఈఓస్, ఏపీసీస్ కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. మనం ఈగోస్ లో, టెక్నికాలిటీస్ లో ఎక్కువ ఫిక్స్ అయిపోయి అసలు మర్చిపోతున్నాం. అవుట్కమ్స్ విత్ సింగిల్ ఫోకస్. Am I happy with results? 20%. 100%